నగరంలో ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్తను తొలగించే ప్రయత్నం చేసిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి. ఎమ్మెల్యే పెద్దారెడ్డిని అడ్డుకున్న మున్సిపల్ కార్మికులు, సిఐటియు నాయకులు. ఎమ్మెల్యే పెద్దారెడ్డితో వాగ్వాదానికి దిగిన మున్సిపల్ కార్మికులు. నగరంలో చెత్త పేరుకుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రజల కోరిక మేరకే ఈరోజు చెత్తను తొలగిస్తున్నామంటున్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మేము సమ్మె చేస్తుంటే మీరు వచ్చి చెత్తను తొలగిస్తే ఎలా అని ఎమ్మెల్యేను నిలదీసిన మున్సిపల్ కార్మికులు. ఇది కాదని చెప్పడం ఇది దుర్మార్గమైన విషయం. మరి ఈరోజు మున్సిపాలిటీలో ఎక్కడ చూసినా చెత్తలు వేరిపోతున్నాయి, రోగాలు పెరిగిపోతున్నాయి. మరి ఈరోజు 4 సంవత్సరాలు 35 సంవత్సరాల నుంచి ప్రజల ఆరోగ్యం కాపాడుతున్నది మేమని చెప్తున్నాం. మాకు ఈరోజు వేతనాలు ఇచ్చేకి మీ పెంచడానికి ఇబ్బందే. మాకేమైనా లక్షల జీతాలు వస్తున్నాయా? ఈరోజు 18,000 రూపాయలు 20,000 రూపాయలు వేతనం, ఇది ఎలాంటి సరిపోతుందని అడుగుతున్నాం. ఈరోజు మీ వేతనం వేసుకోండి, 1,40,000 రూపాయలు ఈరోజు ఎమ్మెల్యే వేతనం, మరి కొద్దా వేతనం. అందుకే ఇప్పటికైనా మా పోరాటాన్ని ప్రభుత్వం దిగొచ్చేంత వరకు పోరాటం చేస్తున్నాం. ఇక్కడ పాలకులు చెప్తున్నాం, ప్రతిపక్ష పార్టీకి అధికారంలో ఉన్న పార్టీకి చెప్తున్నాం, మేము ఎవరికి శత్రువులం కాదు. దయచేసి మీకందరూ మీ బిడ్డలం, మాతో పాటు సహకరించండి. మేము ప్రజలు కూడా అడుక్కున్నాం, అందరి ప్రజలకు చెప్తున్నాం, అయ్యా మా విధంగా ఈ విధంగా ఉంది, ఈ చెత్తను మేమే గతంలో కష్టపడైనా 24 గంటలైనా పని చేస్తాం, దయచేసి మాకు సహకరించండి. ఇప్పుడు ఎక్కడున్న ఎమ్మెల్యే గారికి, ప్రతిపక్ష ప్రభాకర్ రెడ్డి గారికి కూడా చెప్పాం, సార్ మీరు మా మీద బిడ్డలు, మీ మీద ఎలాంటి ప్రేమ ఉంటే మాకు అక్కడి నుంచి మా దగ్గరికి రండి, మాతో పాటు మీ ప్రభుత్వం దృష్టికి చర్యలు తీసుకోండి అని ఇక్కడున్న పాలకులు కూడా చెప్పినాం. దీనికి విరుద్ధంగా ఈరోజు మన ఎమ్మెల్యే గారు ట్రాక్టర్లు పెట్టారు, అక్కడ ప్రతిపక్షం వాళ్ళు నీళ్ళని తీసుకోమని చెప్తున్నారు. ఇద్దరికి చెప్తున్నాం, మీరిద్దరు మా బిడ్డలు చూడాలంటే మా దగ్గరికి రండి, మా సమస్యలు పరిష్కరించారు, మేము పోరాడతాం. ఎక్కడ ట్రాక్టర్లైనా ఎక్కడ నీళ్ళకైనా అడ్డగించే రెడీగా ఉన్నాం, జైళ్ళకైనా పోరాడి మా శక్తిని ఏదో మా తెలుసుకోవడానికి రెడీగా ఉన్నామని చెప్పి ఈరోజు పాలకులు చెప్తున్నాం. తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్రం అంతా మున్సిపల్ కార్మికులు గత 12-13 రోజుల నుండి నిరసన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ కోరికల కోసం. దానివల్ల తాడిపత్రి మున్సిపాలిటీలో చెత్త సేకరణ చేయకోకుండా కనీస వసతులు నీళ్లు కూడా వదులుకోకుండా అడ్డుపడుకుంటూ కేవలం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ప్రజల కోరిక మేరకు మేము వీధుల్లో తిరుగుతుంటే చెత్త సేకరణ నీళ్లు రావడం లేదనేది కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు ప్రతి వార్డు నుండి మా ఆఫీస్ దగ్గరకు వచ్చి చెప్పడం జరుగుతుంది. మేము కార్మికులకు వ్యతిరేకమైతే కాదు, కానీ ప్రజలు అవసర దృష్ట్యా వాళ్ళ ఇబ్బందుల దృష్ట్యా ఎక్కడ ఏ వ్యతిరేకమైనా కూడా ఆ చెత్త మీద బజార్లో వేసిన చెత్త మీద దోమలుండి ఏదన్నా ఆరోగ్యం పరంగా కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మేము ఈరోజు చెత్త సేకరణ పెట్టడం జరిగింది. మేము ఈరోజు రేపు ఈ స్ట్రైక్ అయిపోయేంత వరకు ఈ చెత్త సేకరణ కార్యక్రమం అయితే మేము ఖచ్చితంగా చేస్తాము. ప్రజలను దృష్టిలో పెట్టుకునే చేయడం తప్ప దీంట్లో ఎలాంటి రాజకీయ స్వలాభం అయితే లేదు. దీనికి అందరూ కూడా ప్రజలు, ఇతర పార్టీ నాయకులు కానీ ఇతరులు కానీ అందరూ సహకరిస్తే కూడా మంచిదనే భావంతోనే ఈ కార్యక్రమం అనేది మొదలు పెడుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా కేవలము మేము పంపించే ట్రాక్టర్లు ఇక్కడ నుండి పోయే కూలీలే కాక వార్డులలో ప్రజలు కూడా మీరు సహకరించాలా. సహకరించి మీరు ఆ ట్రాక్టర్ వరకు మీ దగ్గర ఉండే చెత్త తీసుకొచ్చి ఈ 10 రోజులు వాళ్ళు ఎప్పుడైతే స్ట్రైక్ విరమించేంత వరకు మీరు సహకరిస్తే మంచిదని తాడిపత్రి ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు.